బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కుంచినపల్లి నిర్మల రైస్ మిల్లులో రక్షణ భద్రతా చర్యలు కల్పించే విషయంలో యజమాని కనికిరెడ్డి అడుగడుగునా నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. మొన్న కనికిరెడ్డి మిల్లు పైకప్పు నుంచి జారిపడి ప్రమాదవశాత్తు మృతి చెందిన నాగేశ్వరరెడ్డి వ్యవహారమే దీనికి అద్దం పడుతుందని కార్మిక సంఘాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. మిల్లు యజమాని ఈ ఘటనా వ్యవహారం బాహ్య ప్రపంచానికి తెలియనీయకుండా వ్యవస్థలను మేనేజ్ చేస్తూ ప్రాణానికి 7.5 లక్షల రేటు కట్టి మసి పూశారంటూ తీవ్ర ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. గతంలో ఇదే మిల్లులో ఓ కార్మికుడు ప్రమాదవశాత్తు చనిపోతే మిల్లు యజమాని కనికరెడ్డి పైన కేసులు నమోదయ్యాయని తెలియవచ్చింది. మధ్యవర్తుల సమక్షంలో ఆ కార్మికుడి ప్రాణానికి కూడా రేటు కట్టి చేతులు దులుపుకున్నారనే ప్రచారంలో వాస్తవం ఎంత అనేది తేలాల్సి ఉంది. అసలు రైస్ మిల్లుకు ఉండవలసిన ప్రభుత్వ అనుమతులు, లేబర్, ఇతర లైసెన్సులు, ఇన్సూరెన్స్ తదితరాల విషయంలో ఎంతవరకు ఆ మిల్లుకు ఉన్నాయనేది ప్రశ్నార్థకంగా ఉంది. గతంలో జరిగిన ప్రమాదం, మొన్న పైకప్పు నుంచి జారిపడి మృతి చెందిన నాగేశ్వరరెడ్డి వ్యవహారం బయటకు రానియకుండా మిల్లు యజమాని వ్యవస్థను మేనేజ్ చేయడంపై మిల్లు భద్రత, రక్షణ విషయాల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొన్న జరిగిన ప్రమాదంలో బిఎన్ఎస్ 106 క్లాజ్ ప్రకారం నిర్లక్ష్యం కారణంగా వ్యక్తి మృతి చెందడంపై మిల్లు యజమాని కనికిరెడ్డిపై బెయిలబుల్ కేసులు నమోదు కావాల్సి ఉంది. కానీ ఈ వ్యవహారాన్ని దాచిపెట్టడంతో 106 క్లాస్ 2 ప్రకారం నిర్లక్ష్యం కారణంగా వ్యక్తి మృతి చెందడమే కాకుండా ఘటనకు చెందిన సాక్ష్యాధారాలు లేకుండా చేసి పోలీసులకు, న్యాయాధికారులకు మిల్లు యజమాని ఉద్దేశపూర్వకంగా తెలియజేయకుండా వ్యవహరించారనే విషయం బహిర్గతమవుతోంది. ఈ కారణంతో మిల్లు యజమాని కనికిరెడ్డిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ వ్యక్తమవుతోంది. పోలీసులు, న్యాయాధికారులు ఈ కేసును సుమోటోగా తీసుకుని మిల్లు యజమానిపై బిఎన్ఎస్ 106 క్లాస్ 2 ప్రకారం నాన్ బెయిలబుల్ సెక్షన్లు నమోదు చేయాలని ప్రజలు, కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అలా కాని పక్షంలో కొందరు కార్మిక, సామాజికవేత్తలు ఈ ఘటనపై చట్టపరంగాను, న్యాయపరంగాను ఫిర్యాదులు చేసేందుకు సన్నద్ధమవుతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం అందుతోంది. ఈ కథనం మీకు రచ్చ మీడియా ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది.